అండ్ నిన్న ఇంగ్లాండ్‌కి, ఒమన్‌కి మ్యాచ్ జరిగింది గదా! ఆసియా కప్పు లాస్ట్ గ్రూప్ స్టేజ్‌లో లాస్ట్ మ్యాచ్ అనమాట. ఆ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు. యాక్చువల్‌గా పాకిస్తాన్ తోటి, యూఏఈ తోటి మనం అంత కష్టంగా అనిపించలేదు గానీ, ఒమన్ తోటైతే కొంచెం మనోళ్ళు ఇంకా టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు. చాలా చాలా కేర్‌లెస్‌గా ఆడారనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. బ్యాటింగ్ ఆర్డర్‌లో చూసుకుంటే మరీ ఓవర్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేశారనిపించింది నాకైతే గంభీర్. క్లియర్‌గా అర్థమవుతుంది. గంభీర్ ఆధ్వర్యంలోనే ఈ బ్యాటింగ్ ఆర్డర్ వచ్చినట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు 2 చేంజెస్ కనపడ్డాయి. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అయితే టీమ్‌లోకొచ్చారు. వరుణ్ చక్రవర్తి, బుమ్రా బయటికెళ్లారు. ఇంకా రెస్ట్ ఇచ్చారనుకోవచ్చు ఒక రకంగా. రేపు జరగబోయే పాకిస్తాన్‌తో మ్యాచ్ అయితే ఉండబోతుంది ఆదివారం. ఆ మ్యాచ్‌కైతే ఇచ్చారు రెస్ట్. ఇంక చూసుకుంటే మ్యాచ్‌లో వచ్చేసి టాస్ గెలిచారు. బ్యాటింగ్ ఎంచుకున్నారు. మంచి విషయం. ఎందుకంటే బ్యాటింగ్ మనకి అందరికి రావాల్సి ఉంటుంది. అందులోను స్పెషల్‌గా చూసుకుంటే మనం అనుకున్నాం. సంజు శాంసన్‌కొచ్చేసి అసలకి బ్యాటింగ్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో బ్యాటింగే రాలేదు అతనికి. అందుకని అతను అబ్ది ఆర్డర్ పంపించారు. మంచి విషయం. శుభ్‌మన్ గిల్ ఔట్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా అయితే మీకు తిలక్ వర్మ గాని, సూర్యకుమార్ ఎవరు రాలేదు. అతనికైతే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అయితే ఇచ్చారు. అంతవరకు బాగుంది. అంతవరకు బాగుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే సంజు శా ఆహ్, మన ఎవరు మన సుమన్ గిల్ ఔట్ అయ్యాడు వెంటనే. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా తనదైన స్టైల్‌లో మళ్ళీ సేమ్ రెచ్చిపోయాడు. మన అభిషేక్ శర్మ అయితే మంచిగా ఒక మళ్ళీ 30+ స్కోర్ అయితే చేయడం చూసాం. ఇంకా సంజు శాంసన్ నుంచి కూడా స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఆ టైంలో అవసరమైన ఒక 50 స్కోర్ అయితే వచ్చింది మంచిగా అతని నుంచి. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ వచ్చింది. బ్యాటింగ్‌ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక 3 సిక్సర్‌లు అయితే మంచిగా స్ట్రెయిట్ డౌన్‌లో కొట్టిన సిక్స్‌లు అయితే ఎక్స్ట్రార్డినరీగా అనిపించినాయి. ఎగ్జాక్ట్‌గా ఎంపైర్ తలపైనగా అయితే సిక్స్‌లు కొట్టడం చూసాం. మంచిగా అనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంగ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ చూసుకుంటే మీకు హార్దిక్ పాండ్యా రావడం, ఆ తర్వాత అక్షర్ పటేల్ రావడం. ఇలా అయితే కొంచెం మార్పులు చేసుకుంటూ వచ్చారు బ్యాటింగ్ ఆర్డర్‌లో. ఇంగ తిలక్ వర్మ ఎప్పుడొస్తాడు లేకుంటే సూర్యకుమార్ యాదవ్ వస్తారనుకుంటే రానే రావట్లేదు. మీకు అక్షర్ పటేల్ వచ్చాడు. మన హార్దిక్ పాండ్యా వచ్చాడు. అన్‌ఫార్చునేట్‌లీ అతను ఆహ్, అంటే రన్ ఔట్ అయిపోయాడు. అది అనుకోకుండా జరిగింది. సరే ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. ఆ తర్వాత చూసుకుంటే శివన్ దుబే కూడా వచ్చేసాడు. అప్పటికే చూసుకుంటే మీకు ఆల్‌మోస్ట్ ఎంతమంది అయిపోయారండి? టాప్‌లో ముగ్గురు, ఇక్కడ ఒక 6 బ్యాట్స్‌మెన్ అయిపోయారు. ఏడో బ్యాటర్‌గా వచ్చేసి మీరు చూసుకుంటే తిలక్ వర్మ అయితే రావడం చూసాం మనమైతే. ఆ తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ వస్తారనుకుంటే మీకు బౌలర్స్‌ని పంపించాడు. కుల్దీప్ యాదవ్‌ని, హర్షిత్ రాణాని అయితే పైకి పంపించడం చూసాం మనమైతే. అది టూ మచ్ అనిపించింది. టూ మచ్ అనిపించింది. మీరు అక్కడ చూసుకుంటే లాస్ట్‌లో హర్షిత్ రాణా ఒక 6 కొట్టాడు గానీ, నాకు తెలిసి ఇంకా ఒక 20, 30 స్కోర్‌లు తక్కువ పడ్డాయంటే కారణం తిలక్ వర్మ అబ్దేటర్ గాని, లేకుంటే మీకు దాదాపు 3 ఓవర్లు ఇంకా ఉండంగా వీళ్ళైతే రావడం చూసాం. బౌలర్స్ రావడం చూసాం. దాదాపు ఇంకా 12 బాల్లు ఉండంగానే వీళ్ళు రావడం చూసాం. 12 బాల్‌లో కనీసం ఒక 20 పరుగులు చేసినా సరే ఈజీగా 200 స్కోర్ అయితే దాటి ఉండేది. కానీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ రాలేదు. కలిసి ఇది గంభీర నిర్ణయం అనుకుంటా. మరి అంత ఓవరు అంటే వాళ్ళు మరీ తీసి పడాల్సిన అవసరం లేదు. టీ20లో ఏ చిన్న టీమ్ అయినా సరే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు టీ20లో. వన్‌డేలో లేకుంటే టెస్ట్‌లో ఎక్కువ టైం ఉండదు కాబట్టి మీరు కమ్‌బ్యాక్ అవ్వచ్చు. టీ20లో అంత తొందరగా కమ్‌బ్యాక్ అవ్వలేం. మీరు నిన్న చూసుకుంటే ఎంత డేంజర్ అయిపోయిందో చూసారు కదా మీరు. వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్‌కొచ్చారు. ఏదైతే ఈ స్కోర్ తగ్గిపోయిందో వాళ్ళు బ్యాటింగ్‌కొచ్చారు. బ్యాటింగ్‌కొచ్చి అసలు వికెటే పడలేదు మీరు చూసుకుంటే. వికెటే పడలేదు. 8 ఓవర్లు, 9 ఓవర్ల దాకా దాదాపు 8 ఓవర్ సగం దాకా అయితే వికెటే పడలేదు ఫస్ట్ వికెటు. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళ కలీం వచ్చి చూసుకుంటే దాదాపు 64 పరుగులేమో చేయడం చూసాం. ఆ తర్వాత ఓపెనర్ ఇంకొక జితేంద్ర అతను చూసుకుంటే మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత కిందొచ్చిన మిర్జా అతను కూడా టాప్ ఆర్డర్ ముగ్గురు కూడా మంచి పార్ట్నర్‌షిప్‌తో ఆడడం చూసాం. ఆల్‌మోస్ట్ కాకపోతే వాళ్ళు పవర్ ప్లేలో ఇంకొంచెం అగ్రెసివ్‌గా ఆడి పవర్ ప్లేలో కనీసం ఒక 60, 70 పరుగులు చేసుంటే వేరేలాగుండేది సీను. ఏదైతే 21 పరుగుల తేడాతో మనం గెలిసామో, ఇంకా క్లోజ్‌గా వచ్చారనిపించింది. కొంచెం మరీ కేర్‌లెస్‌గా చాలా ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్ చేశారనిపించింది నాకైతే. కానీ మంచి ఫైటింగ్ బ్యాక్ అయితే ఇవ్వడం చూసాం. ఒమన్ టీమ్ అయితే పాకిస్తాన్ కన్నా చాలా బెటర్‌గా, యూఏఈ కన్నా చాలా బెటర్‌గా అయితే ఆడడం చూసాం మనమైతే ఒమన్. ఆహ్, కానీ మరీ అంత ఓవర్ ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. గంభీర్ మరీ ఓవర్ థింకింగ్ చేశారనిపించింది నాకైతే. మరీ 11 బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ని పంపించడం అంటే మరి టూ మచ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నీకు బ్యాటింగు కొంచెం ప్రాక్టీస్ కావాలనుకుంటే అక్షర్ పటేల్‌ని పంపించావు బాగుంది. శివన్ దుబేని పైకి పంపించావు బాగుంది. మరి ఆ తర్వాత నువ్వు రావాలి గదా! సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఎవరు రావాలి గదా! నాకది నచ్చలేదు. మీరు కనీసం సూర్యకుమార్ యాదవ్ మరీ హర్షిత్ రాణాకి గూడా బ్యాటింగ్‌లో ప్రాక్టీస్ గావాలి. లేకుంటే కుల్దీప్ యాదవ్ గూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి. నాకర్థం గాలే. అది విచిత్రంగా అనిపించింది. కుల్దీప్ యాదవ్ గూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలని అతను అబ్ది ఆర్డర్ పంపించడం, సూర్యకుమార్ యాదవ్ వెనకుండడం అనేది అది టూ మచ్ అనిపించింది. టూ మచ్ అనిపించింది. మరీ మరీ అంత ఎదవ టీమ్‌లాగా అనిపించింది ఒమన్ అనైతే నాకనిపించింది. అంత
తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. అదొక్కటి మినహాయిస్తే మిగతా విషయాల్లో చూసుకుంటే ఇంక బ్యాటింగ్‌లో మీరు చూసుకుంటే అక్షర్ పటేల్ మంచిగానే నాకులాడడం చూసాం. మంచి సిక్స్‌లు కొట్టడం చూసాం. మంచిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్స్ శివన్ దుబే గాని మీరు చూసుకుంటే ఇంకా హార్దిక్ పాండ్యా అన్‌ఫార్చునేట్‌లీ ఔట్ అయ్యాడు. కాకపోతే ఇంక మిగతా వాళ్ళు కూడా చూసుకుంటే టాప్ ఆర్డర్‌లో మీరు చూసుకుంటే అభిషేక్ శర్మ తనదైన స్టైల్‌లో 3 ఇన్నింగ్స్‌లు చూసుకుంటే 3 ఇన్నింగ్స్‌లు మంచిగానే ఆడడం చూసాం 3 మ్యాచ్‌ల్లో. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఆహ్, సో ఏదైతే సంజు శాంసన్‌కి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారో టాప్ ది ఆర్డర్ పంపించారు. అతను దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకొంచెం బెటర్‌గా స్ట్రైక్ రేట్ ఆడుంటే బాగుండనిపించింది. కానీ ఆ సిట్యుయేషన్‌లో ఒక ఎండ్‌లో అయితే వికెట్లు పడుతూనే ఉన్నాయి. మీరు చూసుకుంటే శుభ్మన్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వికెట్లు అయితే పడుతూ వచ్చినాయి. దాని కారణంగా అయితే అతను స్లో డౌన్ అనిపించింది నాకైతే. ఇంకొక ఇంకో 10, 20 రన్‌లు యాడ్ చేసుంటే బాగుండనిపించింది తన బ్యాట్ నుంచి. అయినప్పటికీ స్కోర్ మంచి టార్గెట్ వచ్చింది. లాస్ట్‌లో 6 రావడంతోటైతే. ఓవరాల్‌గా వచ్చేసి గ్రూప్ స్టేజ్‌లో మనం 3 మ్యాచ్‌లకి 3 గెలిసాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆదివారం పూట పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే ఉండబోతుంది. హ్మ్. చూద్దాం మరి. ఈరోజు వచ్చేసి మీరు చూసుకుంటే ఇంకా బంగ్లాదేశ్‌కి, శ్రీలంకకి అయితే మ్యాచ్ ఉంది. సూపర్ 4లో ఎవరైతే కలిసి 3కి 3 మ్యాచ్‌లు గెలిచినోళ్ళు అది అసాధ్యము. ఎందుకంటే 3 మ్యాచ్‌లు గెలవలేరు కదా! ఎవరైతే మిగతా టీములు ఉన్నాయో ఖచ్చితంగా ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. టాప్ టీమ్‌లు అయితే బయటకొచ్చినాయి అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చూసుకుంటే ఆహ్, ఇండియా గాని, పాకిస్తాన్ గాని, లేకుంటే శ్రీలంక గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని మంచి టీమ్‌లు వచ్చినాయి. ఆసియా సంబంధించి ఏరియాలో మంచి టీమ్‌లు ఇవి. అవైతే టాప్ 4లో కనపడ్డాయి కాబట్టి ఇంక జరగబోయే అన్ని మ్యాచ్‌లు కూడా మంచిగానే ఉంటాయని నాకు అనిపిస్తుంది. మన మ్యాచ్‌లు వెంటనే వస్తాయి. ఆదివారం మ్యాచ్ జరుగుతుంది. మళ్ళీ మంగళవారం వెంటనే ఒకరోజు దాటేసి మళ్ళీ వెంటనే అయితే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆహ్, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కాకపోతే సోనీ లీవ్‌లో ఇచ్చారు. అందరూ హాట్‌స్టార్ అనుకుంటున్నారు. కాకపోతే సోనీ లీవ్‌లో ఉంటున్నాయి. 10 స్పోర్ట్‌లో అయితే ఈ మ్యాచ్‌లయితే రావడం చూస్తున్నాం. సోనీ స్పోర్ట్స్‌లో. ఓవరాల్‌గా వచ్చేసి నిన్న మ్యాచ్ ఆహ్, చాలా ఈజీగా అయిపోతుంది. మన వాళ్ళు 250 స్కోర్ కొడతారు. పాకిస్తాన్‌లో కూడా అదే అనుకున్నారంట. వాళ్ళ కామెంటర్స్ కొంతమంది మాట్లాడడం చూసి షార్ట్‌లలో చూసాను నేను. దాదాపు 250 స్కోర్ కొడతాం అనుకున్నారు. కానీ ఉమెన్ బౌలర్స్ మంచిగానే వేసి వాళ్ళని ఇండియాని కట్టడి చేశారని అయితే వాళ్ళైతే మాట్లాడుకోవడం చూసాం. సరే ఏదేమైనప్పటికైతే మన బుమ్రా లేడు, వరుణ్ చక్రవర్తి ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళైతే లేరు కాబట్టి ఆ స్కోర్ దాకైతే రావడం చూసాం. కానీ హర్షదీప్ సింగ్ మంచి బౌలరే, మీరు హర్షిత్ రాణా మంచి బౌలరే, మీరు బ్యాకప్ పెట్టుకున్నారంటే వాళ్ళు మంచి బౌలర్స్ అనే కదా! కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే వికెట్లు రాలేదు. మీరు చూసుకుంటే ఇంగా చాలామంది దాదాపు ఎంతమంది 8 మంది ఏమో బౌలర్స్ మనలైతే వినియోగించారు. తిలక్ వర్మ బౌలింగ్ ఏసాడు, అభిషేక్ శర్మ బౌలింగ్ ఏసాడు. అందరూ ఆల్మోస్ట్ చాలామంది అయితే బౌలింగ్ వేయడం చూసాం మనమైతే. ఉన్న 11 మందిలో అంతమంది అయితే బౌలింగ్ ఏయడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి 21 పరుగుల తేడాతో అయితే మ్యాచ్ అయితే గెలిచాం కానీ మంచి ఫైటింగ్ ఇచ్చారు ఒమన్ టీమ్.